గురు సాక్షాత్ పరబ్రహ్మై శ్రీ గురవే నమః. బృహద్వాసి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిదెందుకు సందేహము. ఎందుకు ఈ దేహము ఇక ఎందుకు ఈ మోహమికను సందుగొందుల నిండియుండిన సమర సైక్యము జందకున్నది. ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిదెందుకు సందేహము. కోటి జన్మములెత్తి నరగర్భమందున వాటముగా బుట్టి కాటుకా పక్షుల రెంటిని మాటు పెట్టి చూచి త్రికూట మధ్యమునందుయుండిన సూటి తెలియనేరకున్నది. ఎందుకు ఈ దేహము ఈ గురు పాదుకలు తన శిరమునందున మోపి నిందల దగులు కనుమతి సంధియంబులు మాని బ్రహ్మామందు చేరియుండి పరమానందమందు జందకుండిన. ఎందుకు ఈ దేహము ఎన్ని చెప్పిన గాని తన మతము విడువాకుండుట అది ఏమి. ఎన్ని విధములనైన పంచవన్య చిల్కలు చూచి చూచి కన్నులా ఎందున్న కాంతిని కలసి మెలసి ఉండనేరని. ఎందుకు ఈ దేహము మండల మధ్యమున యుండినయా కుండలి పైనున్న ఎండమావుల తీగె మెరుపుల దండిగా గనుగొనుచు బహుగా నుండవని నీ మదికి తెలిసియు పండుగన్నెల చూడకుండిన. ఎందుకు ఈ దేహము చెవిన ఇల్లు గట్టి చెప్పేను శేషమ్మ చెప్పిన సూటి మాటి మాటికి చూచి చుక్కల కోటి సూర్య చంద్రధ్వనులు గోట మీటుతు దాటిపోయే బాట తెలియ నేరకున్నది. ఎందుకు ఈ దేహము పరశురాముని పరమైన సీతారాములే గురుడాని పరమహంస రూపమై బయలులో వికరించుచు మతి పరవశంపై పరమ పదమై పరము జంద నేరకున్నది. ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిదెందుకు సందేహము. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై.
పూర్ణానంద పుల్లయాజులకు జై, విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై, అనంతకోటి భక్త మండలికి జై. జై గురు. జై గురు. జై. అందరికి జై గురు. అక్కడ నిన్న అణువుల కలయిక వల్ల ఏ విధంగా విశ్వానికి పునాది ఏర్పడినటువంటి దాన్ని సైన్స్ ద్వారా విచారణ కొంతవరకు ముగింపులో చేశాం. అక్కడ పంచభూతాత్మకమైన చైతన్య సృష్టి ఉంటుంది. మీకు తెలిసినటువంటి త్రిపుటులన్నీ ఇందులోనే ఉన్నాయి. జీవ సృష్టి భాగమంతా త్రివుత్కరణం చేయబడినటువంటి త్రిపుటి. సత్వ రజస్తమో గుణాలతో కూడి ఉన్నదంతా కూడా జగత్తు జీవేశ్వర సృష్టితో కూడి ఉన్నదంతా కూడా ఈ 3 గుణాలతోనే ఉంది. జగత్తు, ఈశ్వరుడు, జీవుడు 3 కూడా. దీనినే బ్రహ్మాండ స్థాయికి తీసుకెళ్తే పిండాండ స్థాయి విచారణలోంచి అధిగమించి బ్రహ్మాండ స్థాయిలో ఉన్న చైతన్య స్థాయికి తీసుకెళ్తే నాదబిందు కళలతో ఉపాసించి ఆ బ్రహ్మాండ స్థాయిలో నాదబిందు కళలతో ఉపాసించి మళ్ళీ ఆ పై స్థాయిలో దాన్ని అధిగమించే పద్ధతిని తెలియజేస్తారు. దానిని అనంత విశ్వస్థాయికి తీసుకెళ్ళినప్పుడేమో దేశకాల కలనా పద్ధతిగా ఇక దాన్ని కూడా అధిగమించినటువంటి స్థితిలోకి తీసుకెళ్తారంటే విచారణ ద్వారా తీసుకెళ్ళడము అంటే నీవు ఆ స్థితిని ఒక్కొక్క దాన్ని పొందుతూ పోవడమే. ఈ స్థితిలో నుంచి విచారణ చేసి జీవుడి కాటి నుంచి నామరూపాత్మకమైనంత లేనటువంటి స్థితిలో మళ్ళీ బ్రహ్మాండాన్ని కూడా విచారించి ఇక్కడ 4 తనువులుగా అక్కడ 4 తనువులుగా చెప్పబడినదంతా 3 గుణాలతో కూడుకొని ఉన్నటువంటి జగత్తుగా ఉన్నది. ఆ జగత్తు కూడా దాటినటువంటి విశ్వం అనే ఆవరణ చూస్తే ఇక అక్కడ అదంతా విచారణ చేస్తే ఇదంతా లేనటువంటి స్థితిలో దీన్ని అధిగమించే పద్ధతిని సూచిస్తున్నారు. కాబట్టి ఈ రకంగా మీరు బీజం తెలుసుకోవాలి. బీజం ఎక్కడ బీజము దీనికి అనేది తెలుసుకోవాలి. బీజస్యాంతరివాంకురో జగదిదం. నీకు కనపడుతున్న జగత్తంతా కూడి ఒక విత్తనంలో నుండి అంకురించింది. అంకురించిన దాని వల్లే కనపడుతుంది. బీజం ఏమిటంటే దీని అంతటికీ ఇది బీజం. అంటే నీకు చెప్పబడిన నీకు బీజంగా చెప్పబడుతున్న గుర్తెరిగే సంకల్పానికి కారణమైన ఎరుక ఏ విధంగానో ఈ మొత్తం బీజాన్ని మొత్తం బ్రహ్మాండము, జీవుడు, ఈశ్వరుడు అనే మొత్తం దానికి అంతటికీ గల బీజం ఏమిటి అని పరిశీలిస్తే ఆ త్రిపుటియే బీజం. ఏమిటంటే ఆ త్రిపుటియే బీజం. త్రిపుటి రహితమైతే ఇది లేదు. ఇంకా జీవుడు, ఈశ్వరుడు, జగత్తుగాక భావించేదంతా పోతుంది. ఇది మళ్ళీ పునరుత్పత్తి కాకుండా పోయే స్థితికి పోతుంది. ఆ త్రిపుటియే బీజం అన్నమాట. బ్రహ్మము, పరబ్రహ్మము మధ్యలో ఉన్నటువంటి దేశకాల కరణలో కాలమునందే ఈ కలన వ్యక్తమవుతోంది. కాలంలో ఈ కలన వ్యక్తమై కలనలో మళ్ళా దేశం వ్యక్తమై ఒకదానిలో మరొకటి తానుగా వ్యక్తమవుతున్న పద్ధతిగా ఏర్పడుతున్నాయి. ఈ మొదట ఏర్పడుతున్న దాంట్లో బ్రహ్మము, పరబ్రహ్మము స్థితుల్లో చూస్తే పరబ్రహ్మ స్థితిగా ఉన్నప్పుడు ఏ రకమైన సంకల్పం లేదు, ఏ రకమైనటువంటి కారణ వస్తువు లేనటువంటి స్థితిలో ఉంది. అది బయలు స్థితిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి దేనికైతే వ్యక్తం కావాలనేటువంటి సంకల్పం కలిగిందో ఆ కలనలో ఆ కదలికలోనే కాలమునందు ఈ కదలిక వ్యక్తమవుతుంది. ఆ కాలంలో ఈ కదలికలో మళ్ళీ దేశం అనే ప్రదేశం వ్యక్తమైంది. ఆ ప్రదేశంలో మళ్ళా ఒకదానిలో నుండి మరొకటి తనకు తానుగా ఏర్పడుతున్న పద్ధతిలో ప్రదేశంలో మళ్ళా పంచభూతాత్మకమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడి ప్రాణులన్నీ ఏర్పడినాయి.
అని ఒకదానికోటి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ వచ్చినాయి. నిజానికి ఈ 3 ద్విపుటిగా ఉన్నాయన్నమాట. బ్రహ్మం వరకు త్రిపుటి అయితే బ్రహ్మం పైన ద్విపుటి. బ్రహ్మం ఏర్పడిన తర్వాత మళ్ళీ 3గా తోస్తున్నటువంటి జగత్తుగా తోచబడ్డానికి ముందు బ్రహ్మముగా ఉంటే దాంట్లో నుంచి వ్యక్తమైనటువంటి బ్రహ్మాండంగాను, దాంట్లో ఉండేటువంటి జీవేశ్వరులుగాను ఏర్పడినటువంటిది త్రిపుటిగా ఉంది నిజానికి. ఏర్పడిన తరువాత చూస్తే. దానికంటే పై భాగాన్ని చూస్తే నిజానికి 3 పైన చూస్తే ద్విపుటిగా ఉన్నాయి. బ్రహ్మం వరకు త్రిపుటైతే బ్రహ్మం పైన ద్విపుటి. పరబ్రహ్మము, బ్రహ్మము. కాబట్టి ద్విపుటి త్రిపుటుల మధ్య తెగగోసి వేసి అని కన్నార్థాలలో అందించారన్నమాట. ఈ కన్నార్థాల్లో ఈ వాక్యం వాడారట. ద్విపుటి త్రిపుటిల మధ్య తెగగోసి అని. తెగగోసి వేసి కన్నార్థాల్లో అందించారన్నమాట. అంటే మనం బీజాన్ని నిర్బీజం చేసే పద్ధతిగా ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవాలి. బీజాన్ని నిర్బీజం చేస్తేనే మళ్ళీ బీజంలో అవ్యక్తంగా ఉన్నటువంటిదే మళ్ళీ వ్యక్తం అవడానికి కారణమవుతుంది. వ్యక్తమైన తర్వాత మిగిలినవన్నీ కల్పించుకుంటోంది. మిగిలినవన్నీ సృష్టించుకుంటోంది. అది ఏ విధంగా పరబ్రహ్మ నిర్ణయాన్ని బీజాన్ని నిర్బీజం చేసే పద్ధతిగా ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవాలి. ఆ పద్ధతిలో పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకొని ఎప్పటికీ తిరిగి అంకురించినటువంటి పద్ధతిగా ఏ కాలంలోనూ అంటే అర్థం ఏమిటి? ఏ కాలంలో అంటే కాలంలో దశ, విధ ప్రళయాలు ఏర్పడుతూ 10 రకాలైనటువంటి ప్రళయాలు ఏర్పడుతూ ఉంటాయని అనుకున్నాం గదా! అట్లా ఏ కాలంలోనూ ఏ విధంగానూ ఈ 10 ప్రళయాలను కలిపి మహాప్రళయంగా సూచించబడింది. ఏ ప్రళయ కాలంలో గూడా అది నశించనిదై, ఏ కాలంలో కూడా మరలా పుట్టనిదై ఉండాలి. దశవిధ ప్రళయాలు సృష్టించారు. దశవిధ నాదాలు సృష్టించినట్టే. అట్లా ఏ ప్రళయ కాలంలో కూడా అది మరలా పుట్టనిదై ఉండాలి. కాబట్టి జనన మరణ రహిత పద్ధతిగా సూచించేటువంటిదే ఈ బీజస్వాంతరివాంకురో జగదిదం ప్రాజ్ నిర్వికల్పం పునః. అంటే నిర్వికల్ప స్థితి నుంచే సంకల్పం పుడుతోంది. ఇంతకుముందు నిర్వికల్పంగా ఉన్న దాంట్లో నుంచినే సంకల్పం అనేది పుట్టింది. ఆ నిర్వికల్ప స్థితిలో సంకల్పానికి ఆధారభూతమైనటువంటి స్థితి లేదు. మరి ఆ నిర్వికల్ప స్థితిలో నుంచి మన సంకల్పానికి ఏది ఆధారభూతమైంది? ఈ సంకల్పం పుట్టడానికి? దానికి ఆధారభూతమైనటువంటి స్థితి ఏమీ లేదు. మూలమైన స్థితి లేదు కాబట్టి మూలం లేదు దానికి. అని మూలమైనటువంటి స్థితి ఏమీ లేదు. కారణమైన స్థితి లేదు. తనకు తానే అది సంకల్పం ఉద్భవించింది. ఆ సంకల్పం అనేది తనకు తానే ఉద్భవించింది. అదే విషయాన్ని అనేక మతాల వాళ్ళు వారి వారి పద్ధతుల్లో వ్యక్తీకరించారు. వేరు వేరు మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో మొదట కలిగినటువంటి కారణమైనటువంటి సృష్టికి కారణమైన దాన్ని వేరువేరుగా వేరు వేరు మతాల వాళ్ళు ఆ మూలం లేకుండానే మొదట వచ్చినటువంటి సంకల్పాన్ని గురించి తెలిపారు. వారి వారి పద్ధతిలో. అవతార్ మెహర్ బాబా దీనినే లెహర్ అన్నారు. సనాతన ధర్మమేమో ఓంకారము అన్నది. అలాగే ఆదియందు వాక్యముండెనని బైబిల్ అనేది చెప్పింది. ఇట్లా వేరు వేరు వాక్యాల్లోటి ఉదాహరణలు తీసుకుంటే వాళ్ళ ఆదిలో వాక్యం ఒకటే ఉన్నది అని బైబిల్ చెప్పిందట. సనాతన ధర్మం ఏం చేసిందంటే ఓంకారం అనేది వచ్చింది అన్నారు. ఎందుకంటే మొదట కలిగినటువంటి ప్రణవంలోంచి వ్యక్తమైనటువంటి శబ్దము, దాంట్లో నుంచి మిగిలినవన్నీ ఏర్పడినాయి అనేది. ఈ రకంగా ఒక్కొక్కరు ఆ మౌనంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వాక్ పద్ధతిగా చెప్పబోనేటప్పటికీ బ్రహ్మాండ స్థితిలోకి దిగి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతోందన్నమాట. మౌన స్థితిలో నుంచి మళ్ళీ వాక్ పద్ధతిగా దీన్ని చెప్పాలంటే చెప్పబోనేటప్పటికీ ఈ బ్రహ్మాండ స్థితిలోకంతా దిగి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది.
కాబట్టి పరబ్రహ్మను మాటల రూపంలో వ్యక్తం చేయబునేటప్పటికీ అది బ్రహ్మమైపోతోంది. మాటల రూపంలో వ్యక్తం చేయాలంటే అంతకుముందు మాటలకు అందని విధంలా ఉంది గదా! ఆవలిది. మాటలకు అందని విధంగా మాటే లేనటువంటి స్థితిలో బయలు స్థితిగా ఉన్నటువంటి దాంట్లో నుంచి దానిని వ్యక్తం చేసి చెప్పాలి, మాటలతో చెప్పాలి అని అనుకుంటే మళ్ళా అది బ్రహ్మమై బ్రహ్మస్థితి అంటే వ్యక్తమైనటువంటి జగత్తంతటిని వ్యక్తం కావడానికి కారణమైనటువంటిది ఏదైందో దాంతో మళ్ళీ అది మాట అయిపోతుంది. బ్రహ్మం అయిపోతుంది కాబట్టి మనం బ్రహ్మీభూత స్థితిలో ఉండి పరబ్రహ్మ నిర్ణయాన్ని చెబుతున్నాం. బ్రహ్మీభూత స్థితిలో అంటే మనం బ్రహ్మీభూత స్థితిలోకి దిగి వచ్చిన తర్వాతే అనేకానేకంగా ప్రతిబింబ స్థితులుగా ఉన్నటువంటి బ్రహ్మమునకు ఏర్పడినటువంటి బ్రహ్మ చైతన్యంతోనే ఉన్నటువంటి అనేక జీవులున్నాయి. వాటిల్లో మానవుడు తన స్వరూపాన్ని గుర్తెరగడానికి విచారణ చేసి మళ్ళీ తానే బ్రహ్మస్థితి అనేది దాన్ని వెనక్కి విచారణ చేసుకుంటూ పోతే, వెనక్కి ఎక్కడి నుంచి వచ్చాననేది. జీవుడుగా ఉంటేనేమో జీవుడుగా మాత్రమే కనపడే దృశ్యాన్ని తాదాత్మ్యం చెందుకుంటూ దాంతోనే తిరుక్కుంటూ ఉన్నాడు. విచారణ చేసుకుంటా పోయినటువంటి వాడు మళ్ళీ బ్రహ్మాండ స్థితిలో నుంచి ఏ విధంగా దిగివచ్చి తాను ఏర్పడినటువంటి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుండేది ఏదైతే ఉన్నాడో అదంతా విచారణ చేసి బ్రహ్మాండ స్థితిలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మాటతో చెప్పబోయేసరికి. మౌనంగా ఉన్నటువంటి బయలు స్థితిలో నుంచి మాటలతో కూడినటువంటి బ్రహ్మాండ స్థితిలోకి దిగొచ్చినాం. కాబట్టి పరబ్రహ్మమును మాటల రూపంలోకి వ్యక్తం చేయబోనేటప్పటికీ అది బ్రహ్మమైపోతుంది. కాబట్టి మనం బ్రహ్మీభూత స్థితిలో ఉండి పరబ్రహ్మ నిర్ణయాన్ని గురించి బోధించే ప్రయత్నం చేస్తున్నామనమాట. మళ్ళా మనం బ్రహ్మస్థితిలోకి బ్రహ్మము అనే స్థితిలోకి ఈ విచారణలో నేననే స్థితిలో నుంచి నేననే అహం స్ఫురణ స్థితిలో నుంచి జీవుడు మళ్ళా వెనక్కి విచారణ చేసుకుంటూ వెనక్కి ఎక్కిపోతే కిందికి దిగొచ్చినవాడు. మళ్ళీ బ్రహ్మీభూత స్థితిలో నేనే ఆ సర్వ చైతన్యము కలగడానికి కారణమైనటువంటి వస్తువు నేనే నాకు అన్యంగా లేదు. నేను ఆ స్థితిలోనే ఉన్నాను. నేనే పరమ చైతన్యమైనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండానికంతటికి సమిష్టి చైతన్యంగా ఉన్న ఎరుకను, సంకల్పాన్ని దాన్ని ఆ స్థితిలో నుంచి కిందికొచ్చిన తర్వాత జీవుడుగా నామరూపాత్మకంగా వ్యవహరించిందంతా కూడాను కేవలం జడమే. అందులో ఈ చైతన్యం చేరే దాని ద్వారా వ్యవహరింపజేసింది. వ్యవహరింపజేయడానికి కారణమైనది ఇది. అని మళ్ళీ బ్రహ్మనిష్ఠుడై బ్రహ్మీభూత స్థితిలో కంటే నేనే బ్రహ్మమును అనేటువంటి మహావాక్య విచారణలో నిన్నొచ్చిన త్వమసి. ఆ స్థితికి మళ్ళీ వెనక్కి విచారణ చేసుకుంటూ బ్రహ్మనిష్ఠుడై ఉండి పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచించి అక్కడి నుంచి పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభ యత్యపి మహాయోగీవ యహ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ఉండేది రెండో శ్లోకం అది. అది ఇప్పుడు మనం విచారం చేసినాం. కాబట్టి ఇక్కడంతా ఈ బోధించే పద్ధతి ఏమైంది అంటే ఈ రెండో శ్లోకంలో చెప్పినట్టు బీజస్యాంతరివాంకురో మాయాకల్పిత మాయావీవ మహాయోగీవ యస్వేచ్ఛయ అంటే ఎటువంటి ముక్తిని సాధించాలంటే దీంట్లో అయిపోయేయాలకు విచారణలో నీవు మహాయోగి అయిపోయినటువంటి మహాయోగి స్థితిలోకి వెళ్ళాలి నువ్వు. ఈ విచారణలో ఇక్కడ మొదలుపెట్టి అక్కడ దాకా పోయాలి. కాబట్టి సదాశివుడే మహాయోగి ఇంకెవరూ లేరు. ఆ సదాశివ స్థితిని పొందినటువంటి ఏ గురువైతే ఉంటారో ఏ గురువైతే ఆ పరమాత్మ స్వరూపుడై ఉన్నటువంటి స్థితిలోకి పొంది ఉన్నారో ఏ గురువైతే దేశ కలనా వైచిత్ర్య చిత్రీకృతం అనే దాంట్లో నుంచి దాటుకొని ఉన్నటువంటి ఆ మాయ చేత కనపడుతున్నటువంటి జగత్తులో నుంచి చైతన్య స్వరూపంలో లేనెరుకలోనే అంటే ఎరుకే రహితమైపోయినప్పటికీ మళ్ళీ లేనెరుక అనే దాంట్లో బోధించడానికి ఎవరైతే ఆ బోధన పొందడానికి వచ్చారో వాళ్ళకి బోధించడానికి మాత్రమే లేనెరుక లేకొచ్చేవారు.
ఆ రకమైన ఎవరున్నారు? ఆ సదాశివ స్థితిని పొందినటువంటి ఏ గురువైతే ఉంటారో, సదా అంటే ఎల్లప్పుడు. ఎల్లప్పుడూ ఆ స్థితిలోనే ఉండే గురువు. అటువంటి సదాశివ స్థితికి ఒక స్వేచ్ఛ ఉన్నదట. ఏమిటంటే అది దేశకాల కలనలతో కూడినది కానిది. దేశము, కాలము, కల్పన, కదలిక అనేటువంటి వాటితో కూడింది కాదది. పంచబ్రహ్మలలో భాగమైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు అని 5 రకాలుగా చెప్పినాం. విక్షేపావరణలో వచ్చింది మనకు. సక సర్వవేదాంత శిరోభూషణంలో వచ్చింది. ఎవరెవరు దేనికి అధిపతులుగా ఉన్నారనే విషయంలో. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు వారి యొక్క సంకల్ప శక్తులైనటువంటి ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, ఆది పరాశక్తులుగా ఈ 5 రూపాలుగా చెప్పబడినటువంటి వాళ్ళున్నారు. 5 రూపాలుగా చెప్పబడినటువంటి దేవతలుగా చెప్పబడినటువంటి వాళ్ళు. బ్రహ్మ ఇచ్ఛాశక్తిగా, విష్ణువు జ్ఞానశక్తిగా, రుద్రుడు క్రియాశక్తిగా, మహేశ్వరుడు ఆదిశక్తిగా, సదాశివుడు పరాశక్తిగా ఉన్నటువంటి స్థితిలో అనేటువంటి పద్ధతిగా సనాతన ధర్మం వీటిని విశదీకరించింది. సనాతన ధర్మం విశదీకరించింది. ఆయా స్థానాలను బట్టి, ఆయా స్థాయి భేదాలతో ఈ పంచబ్రహ్మలు అనేటువంటి 5 శక్తులుగా, 5 బ్రహ్మాండ విస్తీకరణకు కారణమైనటువంటివిగా, విశ్వాండ విస్తీకరణ, వాటి వ్యవహార స్థితి, వాటి స్థితి, రక్షణ, లయం, ఇదంతా సృష్టి, స్థితిలయ, విస్తీర్ణ, ఆకర్షణలనేటువంటి 5 పంచక్రియలన్నీ ఈ పైన చెప్పవన్నీ చేసేవి. ఇవన్నీ 5 వేరు వ్యక్తులు కాదు, 5 వేరు దేవతలు కూడా 5 వేరుగా శరీరాలు కలిగినటువంటివి కాదు అవి. ఆ 5 పనులు ఆ స్థాయి భేదాలను బట్టి అవి నిర్వహించినటువంటి పనులను రీత్యా పేర్లుగా విభజించినవే అవి. అవి 5 పనుల్ని సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలనేటువంటి పంచక్రియలను కలిపినటువంటి వాటిలో దానిలో ఇది వివరించబడింది. ఈ రకంగా పంచబ్రహ్మలను, పంచశక్తులను, విశ్వాండ పంచీకరణను పద్ధతిగా ఎవరైతే తెలుసుకుంటారో, ఈ 5 చెప్పబడినటువంటి దాంట్లో ఇక్కడ పిండాండ పంచీకరణలోనూ 5 రకాలుగా చెప్పబడింది. మళ్ళా బ్రహ్మాండ పంచీకరణ, ఆ విశ్వాండ పంచీకరణ ఇవన్నీ దాటినటువంటి స్థితిలో, విశ్వంలో నుంచి ఏర్పడే స్థితిలో ఏదైతే మళ్ళీ ఆ విశ్వానికి అతీతంగా ఉన్నటువంటి అంతరిక్ష స్థితి లేకపోతే అక్కడ ఏమీ లేవు. పంచీకరణ చేశాక అంతా ఖాళీగా ఉన్నటువంటి శూన్యం. ఆవరణ లేదు. ఆవరణ లేకొచ్చామా ఇంక అన్నీ ఉన్నాయి. విశ్వాండ పంచీకరణ పద్ధతిగా ఇవన్నిటిని పంచీకరణ పద్ధతిలో పిండాండం దగ్గర నుంచి అక్కడి వరకు ఎవరైతే తెలుసుకుంటారో ఇక వాళ్ళు దానిని దర్శిస్తారు. దాన్ని దర్శిస్తారంటే తన భావంలో గుర్తెరగగలుగుతారు. పిండాండ పంచీకరణము, దాని తర్వాత బ్రహ్మాండ పంచీకరణంగా ఉన్నది. దానికి కారణమైనటువంటి మొదటి సృష్టి కలిగినప్పుడు ఏ తన్మాత్రలైతే కార్యరూపం ధరించడానికి సహకరించినాయో దానికి సంబంధించినవన్నీ దర్శిస్తారు. పంచీకరణం యొక్క ఉద్దేశం ఏమిటంటే సాంఖ్య విచారణలో బోధించేటటువంటి పంచీకరణ దృష్ట్యా ఆ దర్శన పద్ధతిగా నీవు దానిని దర్శించాలి. అందుకే మొట్టమొదటే భద్రాద్రి రామ శతకం చదువుకోవాలి, వేదాంత విచారణ మొదలు పెడతానే అని అనేక సార్లు ఎందుకు చెప్తున్నారంటే దాంట్లో జీవుడు రూపొందిన విధానం, సృష్టి రూపొందడానికి కారణమైనటువంటి ఆత్మ తప్ప మరీ లేని దాంట్లో ఆత్మ నుంచి ఏ విధంగా ఉద్భవించినాయి, అది బ్రహ్మాండంగా ఎట్లా మారింది, ఇవన్నీ విచారణలో పోయి మళ్ళా నువ్వు ఆత్మస్వరూపునిగా నిలబడి మళ్ళా వెనక్కి విచారణతో పోయినటువంటి స్థితిని తెలియజెప్పడానికే అవన్నీ దాంట్లో పేర్కొన్నాడు. దాన్ని బాగా విచారణ చేయాలంటే మొదట నీ మూలం తెలుసుకోవాలి అనే దాని కాటికి పోయింది అదే. నేనెవరు? నాకంటే ముందు ఏముంది? ఈ నేననే స్ఫురణ ఎట్లొచ్చింది?
అది రాకముందు బ్రహ్మంగా ఉన్నటువంటి బ్రహ్మాండంగా ఉండే స్ఫురణ కూడా ఎట్లొచ్చింది మొదట. ఈ 2 అహములనేటువంటి స్ఫురణలు లేనప్పుడు ఏముంది? ఈ పంచీకరణలో తెలియబడేదంతా ఇదే. దీన్ని నువ్వు దర్శించాలి అంటే నువ్వు విచారణ చేత నీ భావనలో గుర్తించాలి దాన్ని. ఆ దర్శన పద్ధతిగా నువ్వు దర్శించాలి. పిండాండ, బ్రహ్మాండ, ఈశ్వర పంచీకరణలను సాంఖ్య విచారణ పద్ధతుల్లో బోధిస్తారు. ఎందుకంటే ఈ 3 పంచీకరణలను అందుకున్నటువంటి వారికి సాంఖ్యం పూర్తిగా కరతలామలకమై ఉన్న శిష్యుడికి ఈ ఏ స్థితి కా స్థితి తారక మనస్క పద్ధతిగా బోధిస్తారు. ఒకవేళ ఆ పంచీకరణం అనేది దాంట్లో పూర్తి పద్యాల రూపంలో ఉండి కొంచెం పాత పద్ధతుల్లో కొంచెం చిక్కుగా ఉంది అనుకునేటట్టయితే మనం మళ్ళా ఒకసారి పంచీకరణం అనే దాన్ని ఇప్పుడు మామూలు వాక్యాలతో వివరించి చెప్పినటువంటి పంచీకరణం దాన్ని చదువుదాం ఒకసారి ఇట్లనే. పంచీకరణ మాత్రమే, ఇతర విషయాలు రావు దాంట్లో. పిండాండ బ్రహ్మాండ పంచీకరణ అంతా వస్తుంది. ఈశ్వర పంచీకరణం అంతా వస్తది. పంచీకరణం వచ్చిన తర్వాత పంచీకరణ మీద ఉన్నటువంటిది ప్రత్యేకంగా వేరుగా ఉంది. ఈ విచారణ అంతా. మళ్ళా పంచీకరణ చేసిన తర్వాత అఖండ ఎరుక నిర్ణయ పద్ధతి అనేది కూడా ఒకటుంది. పంచీకరణ అంటే సాంఖ్యమేలే అన్న అంతాను. సాంఖ్యమేను ఈ పద్ధతిలో గాకుండా వేరే ఇప్పుడు ఈ బుక్ చదువుతానమే ఆ పద్ధతిలో విశదీకరించినటువంటి బుక్ ఒకటుంది. విద్యాసాగరరావు గారు రాసినది. ఆ! సరే. సరే. పంచీకరణము దాని పేరు. దాని తర్వాత రాసిన ఆ! దాని పేరు అఖండ ఎరుక నిర్ణయ పద్ధతి. ఆ! అఖండ ఎరుకను సరే. నిర్ణయించే పద్ధతి. పంచాకరణ చదివితే అఖండ ఎరుక ఏ విధంగా నిర్ణయించాలి అనేదొస్తుంది. నేనుగా ఉండే ఎరుక, ఆ 2 ఎరుకలను పేర్కొన్నారే అవే. ఈశ్వర పంచీకరణ, జీవుని పంచీకరణ చేస్తే ఆ రెండెరుకలనేటివి ఒకటి అఖండంగాను, ఒకటి నేనుగాను ఉంది జీవుడుగా. వాటన్నిటిని మళ్ళీ దాంట్లో గూడా ఒకసారి ఈ గ్రంథం అయిపోయినిచ్చో మధ్యలో ఎప్పుడో ఒకసారి విచారణ పెట్టుకున్నాం దాన్ని. కాబట్టి ఈ రకంగా పంచబ్రహ్మలను అన్నిటిని బ్రహ్మాండ, ఈశ్వర పంచీకరణ సాంఖ్య విచారణ పద్ధతుల్లో బోధించేదేంటంటే ఈ 3 పంచీకరణలను అందుకున్నటువంటి వారికి ఈ 3 రకాల పంచీకరణలను ఎవరైతే అందుకొని వాళ్ళు అర్థం చేసుకోగలిగి తమ ఊహలోకి తీసుకోగలుగుతారో వారికి సాంఖ్యం పూర్తిగా కరతలామలకమై ఉన్న శిష్యుడికి ఏ స్థితికి ఆ స్థితి తారక మనస్క పద్ధతిగా బోధిస్తారు. అట్లయినటువంటి వారికి ఇంకా తారకము, అమనస్కం అనే పద్ధతుల్లో ఏ స్థితికి ఆ స్థితులను వేరు దానులని అటువంటి ఆ పంచీకరణను బాగా సాంఖ్యం అర్థం చేసుకున్నటువంటి శిష్యునికి ఆ తారక అమనస్క పద్ధతిలో తారకం అంటే తనలోను మళ్ళా తనలేకి విచారణలా చూసి ఆ వాటికి ఉన్నటువంటి చక్రాలన్నీ వివరించారు. ఏది ఎట్లా పనిచేస్తుంది, దానికి అధిదేవతగా ఏదుంది, దానికి ఏది ప్రేరణ కలిగిస్తోంది, ఏ ప్రేరణతో అవన్నీ పనిచేస్తున్నాయి శరీరంలో అనేటివన్నీ వస్తాయి. అమనస్కమేమో మనస్సు ఈ దేనికి కారణమై అన్నిటిని సంకల్పించడానికి కారణమైన వస్తువు ఒక్కటే ఉన్నది. అది లేకపోతే అది లేనప్పుడు ఏమీ లేదు. అమనస్క పద్ధతి అంటే. మనస్సులో ఐక్యం చేసుకోవడమే అని. మనసుకు ప్రేరణ కలిగించేది ఒకటుంది గదా! మనసు అనేది గూడా అంతరంగ చతుష్టయంలో భాగంగా చెప్పబడింది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. వాటికి ప్రేరణ కలుగుతాండే ప్రకాశం కలగజేస్తున్నటువంటి ఎరుక అనేటువంటిది అహంగా ఉన్నటువంటిది ఉంది. ఆ ఆత్మగా ఉన్నటువంటిది ఉంది. ఆ ఆత్మమే సమిష్టిగా విచారణ చేసుకుంటూ పోతే అదే బ్రహ్మముగా ఉంది. అదే బీజంగాను ఉంది. మళ్ళీ వెనక్కి విచారణ చేసుకుంటూ పోతే అది బీజరహిత పద్ధతిలో అట్లా విచారణ చేసుకుంటూ పోవాలని చెప్పబడింది. మరి ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడుతున్నది ఏంటంటే సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ పద్ధతి. ఇక వేరే రకాలు ఇప్పుడు చెప్పినటువంటి సాంఖ్య తారక అమనస్కాలలో చెప్పినటువంటి దాంట్లో ఏం చేశారంటే సహస్రారంలో గాలిని బంధించి అక్కడ గాలిని చేరనీయకుండా అక్కడ సంకల్పాలు పుట్టడానికి కారణమైనటువంటిది అదే కాబట్టి ఊపిరిని బంధించి పెడితే కాసేపుకి దిక్కుదోచని స్థితిలో ఉన్నటువంటి మనసు స్తంభించిపోయి
మూర్ఛ వచ్చిన వాని వలె ఉన్నప్పటికీ కూడా గాలిని స్తంభింపజేసి చేసే పద్ధతి. ఆ పద్ధతి కాకుండా ఈ పద్ధతి రాజయోగ పద్ధతిలో ఏం చేస్తారంటే, అటువంటి పద్ధతుల్లో కాకుండా సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ పద్ధతి. సహజంగానే నువ్వు విచారణ చేసి దాంట్లో దాని మీద నేను చెప్పిరే ద్రష్టుం ప్రవేష్టం అధిగచ్చతి. జ్ఞాతం ద్రష్టుం ప్రవేష్టం. జ్ఞాతగా జ్ఞానం పద్ధతిలో తెలుసుకొని దాన్ని దర్శించి దాంట్లో ప్రవేశించి దాని నుంచి అధిగమించడం అనే పద్ధతిలో ఈ విచారణ అంతా మన విచారణ రాజయోగ పద్ధతి. సహజంగానే అమనస్కం నిర్వికల్పంగా ఉన్నటువంటి స్థితిలోకి చెందాలి. సహజంగానే అమనస్క పద్ధతిలోకి పోవాలి. ఆ కుమ్మకం పట్టిండేది మళ్ళీ వ్యవహారం లేకొస్తానే మళ్ళీ మామూలు స్థితినే పొందుతుంది. ఒకవేళ రాకపోతే అట్టే పోయేది కూడా ఉంది. అట్టే పోతుంది కూడా ఒక్కోసారి ప్రాణాలు పోయేవాళ్ళు. అది ఒక అభ్యాస పద్ధతిలో అభ్యాసం చేసినటువంటి వానికి కుదిరే పని. అభ్యాస పద్ధతిలో చేశారు, గాలిని బంధించి మనసు లేకుండా అయింది అంటే మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తానే మనసు ఏర్పడుతుంది. మళ్ళీ వ్యవహారాలు లేకపోతుంది, అన్నీ జరుగుతాయి. కాబట్టి వ్యవహారంలో జరుగుతున్న దాన్ని కలగా చూస్తూ దానిలో తాదాత్మ్యం చెందకుండా మనస్సును మరలించుకోగలిగినటువంటి అమనస్క స్థితిని వ్యవహారికంలో ఎవరైతే చేయగలుగుతారో ఆ రాజయోగ పద్ధతిలో దీన్ని ఆశ్రయించేవారు ఈ మౌన వ్యాఖ్య ద్వారా పరబ్రహ్మ నిర్ణయ పద్ధతిని పొందాలి. రాజయోగ పద్ధతిలో పొందేవాళ్ళేమో ఈ పద్ధతిలో విచారణ ద్వారా దేశకేంద్రుడైనటువంటి గురువు ద్వారా విచారణతో తాను ఒక్కొక్కటి అధిగమించి తాను లేనటువంటి రహితమైనటువంటి స్థితిలో ఈ మాట లేనటువంటి మౌన స్థితిలో ఏదైతే ఉందో దాన్ని సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ పద్ధతిలో చేస్తారు. దీనిని ఆశ్రయించేవారు ఈ మౌనవాక్య ద్వారా పరబ్రహ్మ నిర్ణయ పద్ధతిని పొందాలి. అన్నిటికంటే ఉత్తమైన సాధనా స్థితి ఏమిటి, సిద్ధి స్థితి ఏమిటయ్యా అంటే అన్నిటికంటే సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ స్థితి. ఇదే వేదాంతం మొత్తం మీద అత్యుత్తమమైన స్థితి ఏదయ్యా అంటే ఈ రాజయోగంలో నువ్వు జగత్తులోకే మానవుడిగా జన్మెత్తి చేయాల్సినటువంటి ఆయా స్థితుల్లో ఆయా వ్యవహారాలన్నీ నువ్వు చేసుకుంటూ మళ్ళీ నిన్ను నీవు విచారించి నువ్వు మళ్ళీ కారణ వస్తువైనటువంటి వాటి వరకు ప్రయాణం చేసి విచారణలో ఈ విచారణలో సహజంగానే నువ్వు అమనస్క పద్ధతిని పొందేది. సహజంగానే పొందుతున్నటువంటి ఎరుకరహితమే అమనస్కం అంటే. ఇంకా మనస్సే లేనటువంటి భావన చెందనటువంటి ఏదీ లేనటువంటి చెందుతున్నటువంటి ఎరుక అనేది సంకల్ప రూపంలో వచ్చి నీలో కలిగిస్తున్నటువంటి ప్రేరణతో తాదాత్మ్యం చెందకుండా నువ్వు ఎప్పుడైతే దాన్ని అంటకుండా ఉంటావో సంగమించకుండా ఉంటావో ఆ స్థితిలో దాన్నే సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ స్థితి అన్నారు. ఈ పద్ధతే అత్యుత్తమమైంది వేదాంత పద్ధతులు అన్నిటికంటే. అట్లా విచారణ ద్వారా నీలో ఈ తత్వాన్ని దర్శించి నువ్వు అధిగమించే స్థితికి చేరుకోవాలి. కాబట్టి ఇది అత్యుత్తమమైన పద్ధతి. ఇతర పద్ధతుల్లో తాత్కాలికంగా మనసు లేనటువంటి స్థితిలో ఉన్నా మళ్ళా వ్యావహారిక దృష్టి ఉంది. కాబట్టి ఆ దృశ్యము తొలగిపోయేటట్టు ఉండాలి, మళ్ళీ దృష్టికి రాకుండా. దీనినే ఉన్మని మనోన్మని అవస్థలుగా ఆదిశంకర్లు యోగతారావళి గ్రంథంలో బోధించారు. మనసుకు సంబంధించినటువంటి మనోన్మని ఉన్మని అనేటివి 2 విధాలుగా బోధించారట యోగ తారావళి అనే గ్రంథంలో. మనమైతే చదవలేదు దాన్ని. శంకరాచార్యులు వారు ఈ ఉన్మని మనోన్మని అవస్థలను ఎవరైతే సాధిస్తారో వారే ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలుగుతారు అనేది నిర్ణయంగా యోగ తారావళిలో నిష్కర్షగా బోధించారు. యోగ తారావళిలో బోధించారట అది. ఈ రకంగా ఎవరైతే ఈ బీజమును అంకురమును దాని విస్తృతిని దాని వ్యావృతిని దాని యొక్క లయాన్ని ఈ 5 స్థితులను ఎవరైతే దర్శించి ఈ బీజం ఎక్కడైతే
అంకురిస్తోంది. అంకురించిన తర్వాత అది ఎట్లా విస్తరిస్తోంది, దాని యొక్క వ్యావృతి, మళ్ళీ అది లయం ఎక్కడ చెందాలి అనేటువంటి 5 స్థితులని ఈ పద్ధతిలో పంచీకరణ పద్ధతిలో విచారించి ఎవరైతే దర్శించి దాటగలిగినటువంటి సర్వదృక్ స్థితిలో ఉంటారో వాళ్ళు పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతారనే సత్యాన్ని ఈ 2వ శ్లోకంలో నిరూపించారు. అట్టి గురువు దొరికి అట్టి గురువు చేత తాను ఆ విచారణలో దాన్ని సొంతంగా తాను తనలో దర్శించగలిగేదాకా, తనలో భావించగలిగేదాకా ఈ నేర్చుకున్నది అనేది వాచ్యారీత్యా అయితే కానే కాదని నిన్నగాక మొన్నే చెప్పాడు ఈ శ్లోకం ప్రారంభంలో. ఎంత నేర్చుకున్నప్పటికీ వాచ్యారీత్యా దానిని తాను దర్శించి అధిగమించేటువంటి స్థితిలో కనుక రాకపోతే అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది ఆ స్థితిని పొందడానికి అనే నిర్ణయాన్ని చెప్పారు దాంట్లో. ఎవరైతే దర్శించి దాటగలిగినటువంటి సర్వదృక్ స్థితిలో ఉంటారో వారు పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతారనే సత్యాన్ని 2వ శ్లోకంలో నిరూపించారు. ఇంకా 3వ శ్లోకం మొదలవుతుంది ఇప్పుడు. యస్తైవ స్ఫురణం సదాత్మకం అసత్ కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వ మసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృతత్క వాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. 3వ శ్లోకం ఇది. ఈ శ్లోకంలో అతి ముఖ్యమైనటువంటి ప్రాణప్రదమైనటువంటిది ఏమిటంటే నపునరావృత్తిర్భవాం భోనిదౌ అంటే భవం అంటే జన మరణ ఆవృత్తి, జననము మరణం అనేటువంటి వృత్తి అది భవము అనేది. భవాం భోనిదౌ అది ఎట్లా ఉందట అంటే సముద్రం వలె అంతము లేకుండా ఉందట. కాలం అనే సముద్రంలో మనం జీవుడుగా, ఆత్మగా, బ్రహ్మగా, పరబ్రహ్మ నిర్ణయం పొందే వరకు అనేక కాలాలలో, అనేక దేశాలలో, అనేక దేవతా స్థితులలో, అనేకమైన నిర్ణయాలతో, అనేకమైన జన్మలతో పరిణామం చెందుతూ ఉంటామంట. 14 లోకాలలో ఎక్కడైనా పుట్టవచ్చు, ఏ విధంగానైనా, ఏ జంతు స్థితినైనా, ఏ స్థితిలోనైనా. ఈ సముద్రంగా భావించి సముద్రంగా చెప్పబడినటువంటి దాంట్లో ఏ విధంగానైనా కానీ తాను ఎక్కడైనా పుట్టవచ్చు. అశరీరులు ఎంతమంది? యక్ష కిన్నెర కింపురుష గాంధర్వ పిశాచ సాధ్య వీళ్ళందరూ కనపడే వాళ్ళేం కాదు. వీళ్ళు పేర్లు పెట్టారు కానీ నిజానికి ఉన్నారా అంటే అవన్నీ భావస్థితిలే కానీ అక్కడ ప్రత్యేకంగా ఎవరు లేరు. వీళ్ళందరూ సృష్టిలో ఉన్నారు. వీళ్ళందరూ ఆయా సృష్టి యొక్క అధిదేవతలుగా, మనసుగా అదే ఆవేశించినటువంటి త్రిగుణాత్మక శక్తులుగా ఉన్నారు. వీళ్ళంతా మనసుగానే మనసులో వచ్చి చేరేటువంటి త్రిగుణాత్మక శక్తులుగా ఉన్నారు, అశరీరులుగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి నీ మనసులో ఏ గుణం యొక్క బలం, ఏ గుణం యొక్క బలహీనత ఉన్నాయో నీ మనసులో ఆ గుణాన్ని ఆశ్రయించి ఈ అశరీరులందరూ నీ మనసులోకి ప్రవేశిస్తారు. నీ మనసులో ఏ గుణం ఉందో ఆ గుణం యొక్క బలాన్ని బట్టి, ఆ గుణం యొక్క బలహీనతను బట్టి, బలము బలహీనత రెండు ఉంటాయి కాబట్టి వాటిని ఆశ్రయించి, ఆ గుణాన్ని ఆశ్రయించి నీలో ప్రధానంగా ఏ గుణం ఉందో దాన్ని బట్టి ఈ అశరీరులుగా ఇంతకుముందు చెప్పినటువంటి కింపురుషాది గంధర్వాది వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ మనసులోకి ప్రవేశించి, అందుకే అప్పటిదాకా బాగానే ఉన్నారు, కాసేపట్లో ఏదో తేడా వచ్చేస్తుంది అంటే గుణం ద్వారా వాడు ఆవేశించాడనమాట. ఓ క్షణంలోనే ఓ పాట పాడాలని అందుకోవాలని కోరిక కలిగింది. ఓ శబ్దం వినపడతానే దాంట్లోకి అక్కడెక్కడో రేడియోలు వినపడతానే ఇక్కడ తొడ మీద తాళం వేసావు.
ఆ పాటలో తాదాత్మ్యం చెంది తాళం వేసినావు. లేదంటే నీ అంతకు నీవే ఒకటి పాడావు. ఇవన్నీ కాసేపట్లోనే నీ మనసులో కలుగుతున్నటువంటి వాటికి కారణమైనటువంటివి అవే. ఆ చెప్పినటువంటి గంధర్వ కిన్నెర కింపురుషాది వాళ్ళకి ఏ గుణాలైతే ఉన్నాయో వాళ్ళ శరీరంతో లేరు. ఆ లక్షణాలు నీలో ప్రవేశించి నీ మనసులో ప్రవేశించి నువ్వు ఆ విధమైనటువంటి వ్యవహారాన్ని చేస్తూ ఉన్నావు. కాసేపట్లో ఏదో తేడా వచ్చిందంటే గుణం ద్వారా వాడు ఆవేశించాడనమాట. ఆవేశించేటప్పటికి నీలో భావనలో భేదం వచ్చేస్తుంది. స్థిరమైన సంకల్పం ఉండదన్నమాట. కాబట్టి జ్ఞానం చేత మాత్రమే ఈ 14 లోకాలను భ్రాంతిగా నిర్ణయించాలి. ఈ 14 లోకాలుగా చెప్పబడినవన్నీ నిజానికి భ్రాంతిగా నిర్ణయించాలి నువ్వు. భ్రాంతిగా నిర్ణయించాలంటే దేని చేత? జ్ఞానం చేత, జ్ఞానం చేత. జ్ఞానం తెలుసుకోవడమే భ్రాంతి, ఒక్కొక్క భ్రాంతి పోవడం. జ్ఞానం చేత నువ్వు వీటన్నిటిని భ్రాంతిగా నిర్ణయించాలి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఏకాకృతి అయి వెలిగేటి జ్యోతి అని పోతన భాగవతంలో చెప్పారు కదా. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినటువంటి తుది అలోకంబైనటువంటి లోకమే లేనటువంటి స్థితిలో పెంజీకటి కావల, ఈ పెనుచీకటికి అంతటికి అవతల ఏకాకృతి అయి వెలుగుతున్నటువంటి జ్యోతి అని పోతన భాగవతంలో చెప్పారు కదా. కాబట్టి ఎన్ని ఉన్నాయంటే ఆయన కూడా కన్ఫర్మ్ చేసేశారు. ఏమిటంటే లోకములు లోకేశులు లోకస్తులు. ఎందుకు చెప్పారు ఇలా అంటే ముక్తి చతుర్వేదములు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య ముక్తులు. కాబట్టి మనం కర్మ మార్గంలో, యోగ మార్గంలో, భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో కూడా ప్రయాణం చేసేటప్పుడు ఈ రకమైనటువంటి ఈ పైన చెప్పినటువంటి ముక్తులుగా చెప్పబడినటువంటి ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క స్టేజ్లో నువ్వు భక్తుడుగా ఉన్నప్పుడు, కర్మ మార్గంలో ఉన్నప్పుడు, యోగ మార్గంలో ఉన్నప్పుడు, జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు, ఒక్కొక్క మార్గం ద్వారా నువ్వు పోయినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు కలిగేటువంటి చిట్ట చివరిదైనటువంటిది ఏది? సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ పద్ధతి. ఇది జ్ఞానం ద్వారా మాత్రమే, విచారణ ద్వారా మాత్రమే సహజంగా పొందేటువంటి, ఇతర మార్గాలలో పొందేటువంటి వాటిల్లో ఏ మార్గంలో యోగం చేసి మనసును బంధించి కుమ్మకం బట్టి ఏమేమన్నా చేయని ఇంకా వాటన్నిటిలో ఏమవుతుందంటే పునరావృత్తి కలుగుతూనే ఉంటాయి కల్పనలన్నీ. అనేకం సంకల్పాలకు కారణమైనటువంటివన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఈ నిర్వికల్పం, సహజ నిర్వికల్పంలో ఏమవుతుంది? ఏది నీకు కనపడినప్పటికీ, ఏ దాంట్లోకి ఆకర్షింపబడినప్పటికీ, ఏ భావాన్ని మళ్ళీ నువ్వు దాంట్లో తాదాత్మ్యం చెందే పరిస్థితి ఏర్పడినప్పుడల్లా నువ్వు నిరసించే పద్ధతిని నీ గురువు ద్వారా తెలుసుకొని ఉంటావు. ఈ విచారణ పద్ధతిలో సహజంగానే నీకు అమనస్కమయ్యేటువంటి స్థితి సహజంగా ఎరుక రహిత పద్ధతిలో ఎప్పుడైతే నేను లేని కళలో జరుగుతున్నటువంటి కళ అనే వ్యవహారంలో కలగంటున్నటువంటి స్థితిలో ఉన్నా. జాగ్రత్త అంతా సర్వము కలే. అంతకుముందు నిద్రలో వచ్చిన కళలో మేల్కొంటే ఒక్కసారిగా సర్వభ్రాంతులు వీడి అందులో జరిగిన వ్యవహారాలు కానీ, కనపడిన వ్యక్తులు కానీ, ఇంకోటి కానీ ఏదీ లేదు. అప్పటి కాలము లేదు, ప్రదేశము లేదు, అందులో కల్పించినటువంటి స్థితి లేదు. అన్నీ పోయినట్టుగానే వ్యవహారంలో జరుగుతున్నప్పుడు ఇదంతా కలవలే జరుగుతున్న దాంట్లో జరుగుతున్నది అనే స్థితికి రావాలంటే ఈ నిర్వికల్ప రాజయోగ పద్ధతిని చేరేంత వరకు చిట్ట చివరిది ఇది. జ్ఞాన పద్ధతిలో మాత్రమే ఈ సహజమైనటువంటి సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ పద్ధతి అనేది వేదాంత పద్ధతి. వేదాంత పద్ధతిలో ముఖ్యమైనది ఇదే. ఈ దృక్రహిత స్థితిని చేరేంత వరకు, పరబ్రహ్మ నిర్ణయ స్థితిని చేరేంత వరకు కూడా మీకు పునరావృత్తి తప్పదు. ఈ స్థితిలోకి నువ్వు సహజామనస్క స్థితిలోకి పోయి పరబ్రహ్మ నిర్ణయ స్థితిని నీవు భావనలో పొందే వరకు, నువ్వు బయలు స్థితిని పొందే వరకు, ఏ సంకల్పము లేనటువంటి నిర్వికల్ప స్థితిలో ఉన్నటువంటిది, నిర్వికల్పము సంకల్పము ఏదీ లేదు. లేదా ఇంకా ఏ రకమైనటువంటి ద్వంద్వములు లేవు.
ఏ ద్వంద్వములు ఆపాదించి చెప్పడానికి కూడా లేనటువంటి బయలుస్థితిలో ఉంది. ఆ స్థితిలోకి చేరుకున్నటువంటి నీలో మళ్ళా కలిగేదేమీ లేదు. కలగడానికి కారణమైనటువంటివి నీ ఎదురుగా ఉన్నప్పటికీ కారణ వస్తువులతో కూడా నువ్వు తాదాత్మ్యం చెందకుండా ఉంటావు. అదంతా లేనిదేననేటువంటి స్థితిలో సహజామనస్క స్థితిలోకి పోయినావు కాబట్టి సహజంగానే నీ భావనలో గనక గురుమూర్తి వరకు గురుమూర్తి ద్వారా నీకు నిర్ణయ స్థితిని వచ్చింటే, పరబ్రహ్మ నిర్ణయ స్థితిలోకి వచ్చింటే, ఇంక మళ్ళా నీకు పునరావృత్తి కలగదు. లేదంటే పునరావృత్తి తప్పదు. అట్లా నిర్ణయ పద్ధతిలో ఆ స్థితికి చేరుకొని ఉండకపోతే పునరావృత్తి తప్పదు. కాబట్టి ఈ 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, పునరావృత్తి భవాంభోనిదవు. నాయనా, నీవు అనేకమైన స్థాయిల్లోనూ పొందుతున్న జన్మ ఏదైతే ఉందో, ఆ జన్మను పోగొట్టుకోవాలి అంటే, ఒకసారి జన్మించావంటే ఏదో ఒక కాలంలో నీవు పోక తప్పదు. కాబట్టి నువ్వు అనేక జన్మల్లో, అనేక స్థాయిల్లో పొందుతున్నటువంటి జన్మలు ఏవైతే ఉన్నాయో, ఆ జన్మను నువ్వు పోగొట్టుకోవాలి అంటే మానవుడిగా ఇప్పుడు మానవుడిగా పుట్టావు. అంతకుముందు అనేకాలుగా ఏమేమిగా పుట్టావో తెలీదు. అనేకమైనటువంటి స్థితుల్లోంచి మళ్ళా ఈ స్థితికొచ్చావు. మరి ఈ జన్మ ఆ జన్మను పోగొట్టుకోవాలంటే, ఒకసారి జన్మించాలంటే, జన్మించావు అంటే ఏదో ఒక కాలంలో నీవు శరీరం పోక తప్పదు. జన్మ అంటే ఉంది అంటే ఖచ్చితంగా దానికి మరణం ఉంటుంది. పోక తప్పదు. ఏ కాలంలో గాని, ఏ లోకంలో గాని ఉన్నావు అంటే చాలు పోక తప్పదు. నువ్వు పుట్టావంటే చాలు పోక తప్పదు. ఏ రకంగా ఏ జన్మన్నా ఎత్తినవి. కాబట్టి నీ ఉనికిని నీవు పోగొట్టుకునే పనిలో నీవు పడినప్పుడు మాత్రమే నీకిది సాధ్యమవుతుంది. కాబట్టి నీ ఉనికే సంకల్పిస్తోంది. నీ ఉనికే మళ్ళీ కారణమైనటువంటి కారణ వస్తువుగా ఉంది. నీ ఉనికిని నీవు పోగొట్టుకునే పనిలో ఉండాలి. నీ ఉనికిని పోగొట్టుకోగలిగితేనే నీవు ఆ స్థితికి పడినప్పుడు మాత్రమే నీకిది సాధ్యమవుతుంది. తనను తాను పోగొట్టుకోవడం అంటే ఏంటి? నాహం అనే స్థితికి చేరటం అని చెప్తున్నారు. కాబట్టి ఏం చెప్తున్నారంటే, యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్ కల్పార్థకం భాసతే అన్నారు. దానికి యస్తైవ స్ఫురణం పైన చెప్పిన విధంగా బీజస్యాంతరివాంకురో అని అది మొలకెత్తుతోంది కాబట్టి నిర్బీజం అవుతుందా అంటే, నిర్బీజం అవ్వాలంటే ఏం చేయాలంటే ఆ 3 పోవాలి కదా అన్నారు. శూన్యము, కాలము, సంకల్పము. అనగా శూన్యం శూన్యాతీతం కావాలి, కాలం కాలాతీతం కావాలి, సంకల్పం సంకల్పాతీతం కావాలి. ఆ 3 పోవాలంటే. అది ఎట్లా సాధిస్తావు? ఎలా సాధిస్తావు ఇది? అంటే విత్తనాలు మరలా అంకురించకూడదు. అంటే వేపాలి కదా! అవి మళ్ళా అంకురించకూడదంటే అంకురించే దాంట్లోనే ఉన్నాయి ఆ 3. ఆ 3 పోతేనే ఆ 3 పోయినటువంటి త్రిపుటి రహితమైనటువంటి స్థితిలోకి నువ్వు పోవాలి అంటే బీజాన్ని ఏం చేయాలంటే మళ్ళా మొలకెత్తకునీయకుండా చేయాలి. అది వేపాలి కదా! అంటే ఉదాహరణ పల్లీలు, పల్లీలు అంటే శనగిత్తనాలు ఇక్కడ ఈ పదంలో పల్లీలు వాడారు తెలంగాణలో. ఆ ఇత్తనం ఎన్ని బీజాలున్నాయి, ఏ ఏ పరిస్థితుల్లో అవి అంకురిస్తున్నాయి సమగ్రంగా తెలిసిన వాడవయ్యి, వాటి పునః అంకురించకుండా ఉండేటువంటి పద్ధతిగా నిరసించే నేర్పులు కలిగిన వాడవై ఉండాలి. కాబట్టి విత్తనం అనే దాన్ని ఏం చేస్తే విత్తనం అనే ఆకారం ఉన్నప్పటికీ జీవం లేదు. మళ్ళా లోపలి వస్తువులు ఏమైనా దెబ్బతినేటువంటి ఉన్నాయా? అన్నీ కనపడుతున్నాయి. ఏపకుండా ఉండే విత్తనాన్ని పొట్టు తీసేసి ఒలిస్తే లోపల ఏమేమైతే కనపడుతున్నాయో దృశ్యంగా అన్నీ ఉన్నాయి. ఏ పిండి విత్తనంలో కూడా ఉన్నాయి. అన్నీ అట్లే ఉన్నప్పటికీ మళ్ళీ మొలకెత్తడానికి కావాల్సినటువంటి అనుకూల పరిస్థితులు లేవు ఆ ఏ పిండి విత్తనంలో. ఏపినారంటే ఆకారం ఏముంది, అన్నీ అట్లే ఉన్నాయి. సేమ్ అదే విధంగా ఉంది. విత్తనం మామూలు విత్తనం ఎట్లుందో అట్లా. ఏపబడిన తర్వాత ఏమైపోయిందంటే అది పోయింది. అంకురించడానికి అవసరమైనటువంటి ఆ అంకురం కాలిపోయిన తర్వాత, వేడైపోయిన తర్వాత అది మళ్ళీ దాంట్లో ఉండే శక్తిని కోల్పోయింది. మళ్ళీ లేదు. మళ్ళీ ఇంకా నువ్వు నీళ్లు పోయి, ఎరువోయి ఏమై ఇంకా మొలకెత్తే ప్రసక్తి లేదు. కాబట్టి ఏ ఏ పరిస్థితుల్లో అవి అంకురిస్తున్నాయో సమగ్రంగా తెలిసిన వాడివై వాటిని పునః అంకురించకుండా ఉండేటువంటి పద్ధతిగా
నిరసించే నేర్పు కలిగిన వాడివై ఉండాలి. అట్లా నీవు అంకురించడానికి నీలో ఆ నేనని అంకురించడానికి కారణమయ్యేదేంది ఏదో ఉందో అదే సంకల్పంగా ఉండి, అదే జన్మకు కారణమైనటువంటి శరీరాన్ని ధరించి వస్తోంది కాబట్టి దాన్ని విచారించి తెలిసినటువంటి నేర్పు కలిగిన వాడివై ఉండి, దాన్ని పోగొట్టుకోగలిగే స్థితిలో ఉండాలి. కాబట్టి అచల సిద్ధాంతంలో ఏం బోధిస్తారంటే, ప్రోద్వాసిష్ట సిద్ధాంతంలో ఏం బోధిస్తారంటే, అక్కడ నిరసన ప్రకరణాలే ఉంటాయి. అన్నీ నిరసన చేయడమే దాంట్లో. ప్రోద్వాసిష్టంలో ఏం బోధిస్తారో చెప్తున్నాడు. ఏం బోధిస్తారంటే అన్నీ నిరసన ప్రకరణలే ఉంటాయి. వాడి చైతన్య తను నిరసన ప్రకరణం, అహంకార తను నిరసన ప్రకరణం, త్రిగుణ నిరసన ప్రకరణం, ఆ చైతన్య తనువుగా ఉండేటువంటి ఆత్మగా ఉన్నటువంటి సంకల్పం ఏదైతే కల్పిస్తోందో దాని నిరసన చేయడం. అహంకార నిరసన తను నిరసన. అహంకార తనువు నేనని పలుకుతున్నది ఏదైతే ఉన్నదో జడమైన శరీరం కాకుండా శరీరం అనే ఆవరణలో దేహిగా ఉండి నేనని పలుకుతున్నటువంటి అహంకార తనువు. అహంకార తను నిరసన ప్రకరణం, త్రిగుణ నిరసన ప్రకరణం. 3 గుణాలతో కూడినటువంటిదంతా గుణరహితంగా అయ్యేటట్టు ఆ గుణాలను కూడా నిరసించడం. అన్నీ నిరసన పద్ధతిలో ఉంటాయి ప్రోద్వాసిష్టంలో. ఇలా అన్నీ నిరసన ప్రకరణాలే ఉంటాయి. అన్నింటినీ నిరసించడమే. తిరస్కరిస్తూ, నిరసించుతూ వాటితో తాదాత్మ్యం చెందకుండా దాటుకోవడమే అంతా. 16 ప్రకరణాలున్నాయి నిరసన ప్రకరణాలు. బృహద్వాసిష్టంలో ద్వాదశ ఉపదేశం. దాంట్లోనేమో ద్వాదశి అనేది ఉపదేశించి 16 ప్రకరణాలన్నీ నిరసన చేయడమే. వ్యాఖ్య ఏమో షోడశి. ద్వాదశేమో ఉన్నది, బయలది. లేనిదేమో ఎరుక. సర్వకాలం ఉన్నది బయలేనని, లేనిది ఎరుక అని. ఏతన్మిథ్యా శుద్ధ వియత్ కించిన్నాస్తి. ఇది మూలంలో ఉన్నటువంటి మూలమంత్రం. ఏతన్మిథ్యా శుద్ధ వియత్ కించిన్నాస్తి. దాన్నే శివరామ దీక్షితుల వారు మార్పు చేసి ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అని తెలుగు అర్థంలో వచ్చేటట్టు మళ్ళీ సంస్కృత రూపంలోనే దాన్ని తయారు చేసి ఇచ్చారు మనకు మంత్రం. అది గురువుగారు రహస్యంగా మీకు బోధిస్తున్నటువంటి మంత్రం. షోడశేమో నిర్మూలమే తథాజ్ఞాన శరీరం నాస్తి కేవలం. ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనేది రెండో దానికి. ఆ రెండో మంత్రాన్ని కూడా తెలుగులో ఈ విధంగా భావించే విధంగా మూలంలో నిర్మూలమే తథాజ్ఞాన శరీరం నాస్తి కేవలం. నిర్మూలం ఏమిటి? జ్ఞాన శరీరం. ఏ జ్ఞాన శరీరంగా ఉన్నటువంటి గుర్తెరిగే శరీరం ఉందో దాన్ని నిర్మూలన చేయాలి. ఈ శరీరంగా ఉన్నటువంటి భౌతికంగా ఉండేది కాదు. దాంట్లో ఉండేటి గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. కాబట్టి ఈ రకమైన ద్వాదశి షోడశి బోధన పొందిన వారు ఎవరైతే ఉన్నారో, ఆ బోధన ఎవరైతే మంత్రాన్ని గురువు ద్వారా పొంది ఉన్నారో వారు ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు సోకిన బాధలన్నీ తొలగి నీ యొక్క భ్రాంతి వదిలేదవు అని మేలుకొలుపులో ఉంటుంది. ఆ ద్వాదశి షోడశులు అనేటువంటి జలధార నీ చెవులకు గనక సోకిన తర్వాత నీకు బాధలన్నీ తొలగి నీవిక భ్రాంతి వదిలేదవు అని మేలుకొలుపులో ఉంటుందంట. మేలుకొలుపులు అనేటివి రకరకాలుగా రాశారు కదా అనేక మేలుకొలుపులు మనం చదువుతున్న దానిలో ఇది ఒక దాంట్లో వచ్చిన దాన్ని అక్కడ ఉదహరించినారు ఆయన. అటువంటి ద్వాదశి షోడశి పంచదశులతో ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే ఈ ద్వాదశి పంచదశి పంచదశి 3గా చెప్పినారు. ఈ రెండోనేమో మూలమంత్రాలుగా ఉంటే పంచదశి ఏమిటి అంటే రహితపరిచేటువంటి దృష్టాంత దాష్టాంత పద్ధతులు చెప్పబడినటువంటిది అది. అట్లా ఎవరైతే తెలుసుకున్నారో వాటి ద్వారా దృక్రహిత స్థితిని పొందిన వారు దేని నుండి బయటపడ్డారంటే వాళ్ళు దాని ద్వారా తెలుసుకొని వాళ్ళు ఎవరైతే దృక్రహిత పద్ధతిని సాధించారో, త్రిపుటిని అధిగమించి దృష్టి దృశ్యం అనేటువంటి దాంట్లో నుంచి అధిగమించారో
దృక్రహిత స్థితిని. వాళ్ళు దేని నుంచి బయటపడినారప్ప అంటే పునరావృత్తి రహిత పద్ధతిగా మారారు. పునరావృత్తి రహిత పద్ధతిగా. ఇంక మళ్ళా పునరావృత్తి అంటే పునరావృత్తి ఏంది? ఇదే భవరోగం. మళ్ళా పుట్టడం, మళ్ళా ఆ పుట్టిన శరీరం మళ్ళా మరణించడం, మళ్ళా పుట్టడం, మళ్ళా మరణించడం అనేటువంటి దాంట్లో నుంచి మళ్ళీ పునః ఇంక రాకుండా అశరీరులుగా అయిపోయారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే యస్తైవ స్ఫురణం, స్ఫురణ అనే చైతన్యమే అన్నిటికీ మూలము. ఈ స్ఫురణ దేనికైతే కలుగుతుందో ఆ స్ఫురణ అనే చైతన్యమే అన్నిటికీ మూలం. ఆ స్ఫురణ రహిత పద్ధతిగా మారాలి. ఏ స్ఫురణ కలుగుతోంది? నేననే స్ఫురణ జీవనంలో కలిగినట్టుగా అహం స్ఫురణ. అట్లాగే సమిష్టికర్తకు కలిగినటువంటి మదహంకారం అనేటువంటి స్ఫురణ. ఆ రెండు కలగనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితినే విచారణ చేసుకుంటూ పోయిన తర్వాత ఇంతకు ముందుగా చెప్పినట్టు సాంఖ్య విచారణ పద్ధతి దగ్గర నుంచి ఆ ముందున్నటువంటి తారకము అమనస్కము పద్ధతి లేకపోయి మహావాక్య విచారణ పద్ధతి లేకపోయి దాన్ని కూడా నిరసించి మొత్తం అంతా నిరసించడమే. బృహద్వాసిష్టము అచలం అంటే ఏమిటి అంటే అన్ని విచారణ జరిపిన తర్వాత ఒక్కటొక్కటి దాన్ని దేన్ని విచారించావో దేనితో విచారించావో దాన్ని అంతటి నిరసన చేయడమే. అది లేనిదిగా గుర్తెరిగి ఏ చైతన్యం అయితే అన్నిటికీ మూలమైందో ఆ స్ఫురణ రహిత పద్ధతిగా మారాలి. ఏ స్థైవ స్ఫురణం సదాత్మకం, అది ఆత్మగా స్ఫురించింది. ఏ స్ఫురణ అయితే నీకు కలిగిందో అదే ఆత్మగా స్ఫురించి సదా నీలో స్ఫురణ ఉందా లేదా? ఎప్పటికీ ఎప్పుడు స్ఫురణ అనేది ఉంది. నాలో ఆత్మస్వరూపం ఉందా లేదా? ఉండకపోతే ఈ ప్రకాశమే మాట్లాడేది ఇవన్నీ లేనేలేవు. దాని చేతనే దాని ప్రకాశం చేతనే నీలో ఉండే అంతరంగ చతుష్టయం పనిచేస్తోంది. దాని ప్రకాశం చేతనే మిగతా ఏ భౌతిక శరీరాలు అయితే ఉండే అవయవాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఆదేశాలు అదే ఇచ్చే అధిష్టానంగా అదే ఉంది. అది లేకుండా పనిచేయదు. అధిష్టానంగా ఉన్నది లేకుండా ఇది పనే చేయదు. ఇది లేకుండా దానికి చోటు లేదు. ఇది ఉంది కాబట్టి దీంట్లో ఆ చోటు కల్పించుకొని ఉంది, అది ఆవరణ కల్పించుకొని. కాబట్టి నాలో ఆత్మస్వరూపం ఉందా లేదా? ప్రతి వారికి సందేహమే. నీలో ఆ స్ఫురణ కలుగుతోందా లేదా? ఏ స్ఫురణ అయితే నీలో గుర్తెరిగే స్ఫురణ కలుగుతోందో అది ఆత్మస్వరూపం. ఆ స్ఫురణే ఆత్మస్వరూపం. ఆ ఎరుకే ఆత్మస్వరూపం. ఆ గుర్తెరుగుతున్నదే ఆత్మస్వరూపం. స్ఫురించగలిగే శక్తి మానవ దేహంలో ఉందా లేదా? స్ఫురించగలిగే శక్తి అదే నాయన. చైతన్యం అంటే ఏం స్ఫురించాలి అని అడుగుతారు. చైతన్యం అంటే ఏం స్ఫురించాలి అంటే యస్తైవ స్ఫురణం అసత్ కల్పార్థకం భాసతే. సత్యమేదో అసత్యమేదో నీకు యథాతథంగా స్ఫురిస్తోందే. ఆ స్ఫురించే దాంట్లో అనంత సృష్టిలో జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో త్రిపుటుల్లో మార్పు చెందనటువంటిది ఏదో అది సత్యం. ఆ ఏది స్ఫురిస్తోందంటే ఏ స్థితిలోనూ మార్పు చెందనిది. ఇవన్నీ వివిధ స్థితులను బట్టి మార్పు చెందుతున్నటువంటిది కాదు. చెందకుండా యథాతథంగా ఉంది. చెందించుతున్నటువంటి దాని ప్రకాశంతో చెందినటువంటిదే మనసుగా అంతరంగంగా ఉండి అనేక వ్యవహారాలు చేసి వ్యవహారాలకు కారణభూతమై వ్యవహారాలకు ప్రేరణ కలిగించి అవయవాలతో పనులు చేయించి కర్మలు నిర్వర్తించి అన్నీ చేస్తున్న దానికి ప్రకాశం ఇస్తున్నటువంటి స్థితిలో అది ఉన్నప్పటికీ అది సంగమించకుండా ఉంది వీటితో. ఈ అవస్థల్లో ఇవి వేరు అవస్థల్లో అవి వ్యవహరిస్తున్నాయి. కానీ అది వీటితో సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంది. సాక్షిత్వ స్థితిలో ఉంది. సృష్టిలో జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో త్రిపుటుల్లో మార్పు చెందకుండా ఉన్నటువంటిది ఏది ఉందో అది సత్యం. సత్యం అంటే అర్థం ఏమిటి? త్రిపుటిలో మార్పు చెందనిది లేదో ఏది మార్పు చెందకుండా ఉందో అది. ఆ సత్ స్థితి యొక్క
స్ఫురణ కలగటమే ఆత్మ. ఆ సత్తు స్థితి యొక్క స్ఫురణ కలగటమే ఆత్మ. అసత్తుగా ఉండేదేమో ఏ కల్పనలు చేయదు. ఇది జడంగా ఉంది. దీనికేమి శక్తి అట్లా కల్పనలు చేయగలిగినటువంటి స్ఫురణ కలిగేటువంటి స్థితి దీనికి లేదు. దానికి మాత్రమే స్ఫురణ కలుగుతుంది. కానీ ఇంద్రియాల్లోకి దిగొచ్చేటప్పటికి ఏమైంది? అలా ఆ స్థితిలో ఉండేదానిది అది ఇంద్రియాల్లోకి వచ్చి తాదాత్మ్యం చెందితే కిందికి దిగొచ్చేసరికి ఏమైంది? ఆ సత్ స్ఫురణ కాస్త మరుగై అసత్ యొక్క కలనగా బలపడిపోయింది. ఒకటి ఆత్మేమో ఏ స్థితులలోనూ దీనితో సంగమించకుండా ఉన్నప్పటికీ దాని యొక్క అధిష్టాన చైతన్యంగా ఉండి దాని చైతన్యంతోనే దాని ప్రకాశంతోనే మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటి ప్రేరణ కలిగి వాటితోనే అవయవాలు కూడా పనిచేస్తున్నప్పటికీ ఎప్పుడైతే కిందికి దిగి వచ్చిన తర్వాత ఏమైందంటే సత్తు స్థితిలో ఉండకుండా ఆ సత్ అనేటువంటి స్ఫురణే నేను అనేటువంటిది మరుగైపోయి అసత్ అయినటువంటి కలనగా బలపడిపోయింది. అసత్ అయినటువంటి దీనితో తాదాత్మ్యం చెంది కింది దిగొచ్చేసరికి నేనెవరంటే బలంగా ఉండేటువంటి శరీరాన్ని చూసుకొని లేదంటే అందం లేదంటే దీనికి భౌతికమైనటువంటి ఏమేమి లక్షణాలు దీనికి ఉన్నాయో బలము ధనము ఇతరత్రా ఉన్న అన్నిటితోనూ బలపడిపోయి దీనిలో స్ఫురణ చెందుతోంది. ఆ సత్పదార్థముల నుంచి అసత్ పదార్థములేకి భావన చెంది అసత్ కల్పార్థకం భాసతే. భాస్తే అంటే ప్రకాశించుట. అసత్తుగా మారిపోయి అసత్తుగా ప్రకాశిస్తోంది. నేనంటే ఏమనుకున్నావు? నేను ఫలానా శరీరం యొక్క పేరు, మళ్ళా దానికి ఉండేటువంటి పదవి, దానికి ఉండేటువంటి ధనము, దానికి ఉండేటువంటి అందము, దానికి ఉండేటువంటి శరీరానికి సంబంధించి ఏమేమి ఉన్నాయో వాటితో ప్రకాశిస్తోంది. అసలైన దానితో అసలైనది ప్రకాశిస్తున్నది ఉండే స్థితిలో నుంచి దిగివచ్చి అవయవాల స్థితిలోకి దాంతో ప్రకాశిస్తోంది. సత్ అనే స్థితిలో నుంచి దిగొచ్చి అది ఆ స్థితిలో అది ఆత్మగా ఉంది. జీవుడికి మరో పేరేమిటంటే చిదాభాసుడు. చిత్ యొక్క ఆభాస. ఆభాస అంటే ప్రతిబింబం. చిత్ అనేది ప్రకాశిస్తుంటే దాంట్లో ప్రతిబింబంగా ప్రకాశించినటువంటి వాడు ఈ జీవుడుగా ఉన్నటువంటి చిదాభాసుడు. సమయం దాటిపోయింది. మంగళం చెప్పండి. రేపు మళ్ళీ ఇక్కడి నుంచి జీవుడికి మరో పేరేమిటనే చోటు నుంచి మొదలు పెడదాం. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. తరుణులార ఈతనికి భక్తితో మురియుచు మ్రొక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. క్షరపురుషుండన రాదమ్మా అక్షర పురుషుండనగాదమ్మా. క్షరపురుషాక్షర పురుషుల కావలా పురుషోత్తముడన బరగిన మాయి. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. క్షేత్రజ్ఞుండన రాదమ్మా ఈ క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞుని తక్షేత్రంబును ఏ మాత్రము తగులక పాత్రుడైన ఈ. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. స్మరణ రూపుడన రాదమ్మా విస్మరణ రూపుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణగాక తస్మరణ విస్మరణ ఎరుకలేని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. దేకియనుట కనరాదమ్మా ఈ దేహమతండనెగాదమ్మా. అహం భావన కంఠ శొంఠులగు దేకి దేహముల తెరువుని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా.
పిండ రూపుడన రాదమ్మా బ్రహ్మాండ రూపుడనగాదమ్మా పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి అవి రెండుగాని గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా జ్ఞానియనుట కనరాదమ్మా అజ్ఞానియనుట కది లేదమ్మా జ్ఞానాజ్ఞానములోన యొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా యోగి అనుట కనరాదమ్మా మరి భోగి అనుట కనే కాదమ్మా యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్మయ భవ కృష్ణుండనే గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా మేలు కీడులన రాదమ్మా ఏ మేలు కీడులది కాదమ్మా కాలకూటముల కన్న మిక్కిలగు జాలమాంబవెత క్షణములో వాపిన గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యారులకు జై అనంతకోటి భక్త మండలికి జై.